జై శ్రీరామ్ స్వామి. స్వామి 110వ సర్గములు స్వామి 53వ శ్లోకము. లవణుడు చండాలత్వమును పొందినట్లు ప్రతిభాసావశముననే చిత్తము దేవత్వము నుండి అసురత్వమును, సర్పత్వము నుండి వృక్షత్వమును పొందుచున్నది. స్వామి అంటే లవణుడు మహారాజు కదా స్వామి. ఆయన ఈ చిత్తం వలన దిగజారినట్టు చండాలత్వమును, మరి చిత్తము దేవత్వము నుండి అసురత్వమును అక్కడ కూడా దిగజారినట్టుగా తెలుస్తుంది. మరి సర్పత్వము నుండి వృక్షత్వమును అంటే ఆ చిత్తము ఎదగడానికి సహకరించకుండా దిగి పడడానికి అది చేస్తుందా అని సందేహంగా ఉంది స్వామి. జయ శ్రీరామ్ స్వామి. అంటే ఎదుగుదల లేకపోతే పతనము అనే రెండు విషయాలు వచ్చినప్పుడు స్వామి రెండిటికి అవకాశం ఉన్నది చిత్తంలో. స్వామి ఇది ఎదుగుదల లేకపోతే పతనం అనేది స్వామి మనోభ్రాంతిలో ఉన్న వాళ్ళకి. స్వామి మనోభ్రాంతి లేని వాళ్ళకి ఉమ్, ఏ వర్ణమైనా ఏ జన్మ అయినా ఏదైనా సరే ఉమ్, తత్తుల్యమే అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే వీటిల్లో భేదం ఏమిటంటే ఉమ్, మానవుల్లో ఉండే ఈ మేధోశక్తి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్, సామర్థ్యాలు అవి ఉమ్, ఇతర జీవుల్లో కనపడవు. ఉమ్, దేవతల్లో ఉండే ఆ దివ్య శక్తి ఏదైతే ఉన్నదో అది తక్కిన జీవుల్లో కనపడుతుంది. ఉమ్, దాని అంశం మాత్రంగానే కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, మానవులకు వినికిడి శక్తి ఉన్నది, ఉమ్, కానీ మానవునికి ఉన్నన్ని శక్తులు లేని జీవులకు అనేకమైన వాటికి కూడా వినికిడి శక్తి ఉన్నది. ఉమ్, అలానే మానవుడికి చూడటం అనే ఆ దృష్టి అనే శక్తి ఏదైతే ఉన్నదో ఉమ్, ఆ శక్తి తక్కిన జీవుల్లో కూడా చాలా వాటిలో కనిపిస్తుంది. కొన్నిటికి అది లేదు, గుడ్డిగా ఉంటాయి కొన్ని జీవులు. ఉమ్, సో ఈ విధంగా వీటిని బట్టి వచ్చే ఈ సౌకర్యాలను బట్టి ఉత్తమత్వం అధమత్వం అనేది ఈ ఉమ్, భ్రాంతిలో ఉన్నవాడు నిర్ణయించుకోవడమే తప్ప భ్రాంతి నుంచి బయటపడిన వాడికి సర్వం సమానమే. అతడు చూడవలసిన దాన్నే చూస్తున్నాడు కాబట్టి అతడు గుడ్డివాడు గాడు, ఉమ్, నిజంగా చూపున్నవాడు అవుతున్నాడు. ఉమ్, తక్కిన జీవులందరూ కూడాను మేము చూస్తున్నాం మీకంటే మాకు ఎక్కువ దూరం కనిపిస్తుందన్నా దాని తర్వాత కనపడని విషయం అనేది దానికి ఒకటి ఉన్నది కాబట్టి అది కూడా గ్రుడ్డిదే అక్కడి నుంచి. ఉమ్. అర్థమైంది ఈ మాట? అయింది స్వామి. ఇప్పుడు మనకి మానవులకి 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ల దూరం చూడగలిగే శక్తి ఉందనుకుందాం ఉదాహరణకి స్వామి భూమి మీద. అదే ఉమ్, పక్షులకి అటువంటి వాటికి ఎక్కువ దూరం వాటి దృష్టి ప్రసరిస్తుంది, ఉమ్, పైకి అవును. లేస్తాయి. ఉమ్, ఈ విధంగా ఆయా సామర్థ్యాల విషయాలకు సంబంధించి ఉమ్, ఏవైతే ఉందో ఎంత ఈ పరిధిలో అయితే ఉన్నాయో ఈ పరిధిని దాటిన తర్వాత ప్రతి ఒక్కటి కూడాను అక్కడ గుడ్డిదే, మోగదే, చెవిటిదే. స్వామి స్వామి అర్థమవుతుందమ్మా? ఇప్పుడు అర్థమైంది స్వామి. ఇది ఈ ఈ తారతమ్యతని ఇక్కడ వర్ణించారు అంతే. ఇది దేని వల్ల కలుగుతుంది? అంతా మనసు వల్లనే కలుగుతున్నది, నిశ్చయం వల్ల కలుగుతున్నది. స్వామి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో నేను ఫలానా పార్వతిని, స్వామి ఇది నా సంసారము, ఇది నా ఆధ్యాత్మిక అభ్యాసము ఉమ్, ఇత్యాది విషయాలు నీ రూపంలో ఉన్నాయి, అంటే నీ నిశ్చయ రూపంలో ఉన్నాయి. ఇదే మనస్సు. స్వామి ఈ ఉమ్, భ్రాంతి నుంచి బయటపడడమే నేను ఇదేది కాదు, నేను కానిదేది లేదు అనే ఉమ్, స్థితిని పొందడమే ఇక్కడ విషయం. స్వామి అనుభవం అంతా మనోమాత్రంగా ఉన్నది. ఉమ్, వాస్తవం అనేది ఈ ఉమ్, మనసుకు కూడా అందని స్థితి. అది అనిర్వచనీయం, అవర్ణనీయం అనే విషయాన్ని ఉమ్, గుర్తించి మరి ఏ కోరిక లేకుండా ఉండటం ఏదైతే ఉందో ఉమ్, అది పరమజ్ఞాన స్థితి. స్వామి ఇది అర్థమైంది అర్థమైంది కదా? అర్థమైంది. జై శ్రీరామ్ స్వామి.